ముంబైలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్స్ వారిని చుట్టుముట్టి అనుమతి లేకుండా ఫోటోస్ వీడియోస్ తీస్తుండడం మనం చూస్తుంటాం. కొందరు వారిని పట్టించుకోకుండా వెళ్లిపోతే మరికొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ ట్రెండ్ ని అక్కడ పాపరాజీ కల్చర్ అని కూడా పిలుస్తుంటారు. దీన్నే పిఏపి అని కూడా పిలుస్తారు. సినీ నటులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మెన్స్ లాంటి సెలబ్రిటీస్ పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే వారిని అనుకరిస్తూ క్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తూనే పాపరాజీస్ ఉంటారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోవడంతో సెలబ్రిటీస్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బాంద్రాలో స్టార్ హీరోయిన్ సమంతని అలాగే చుట్టుముట్టిన ఫోటోగ్రాఫర్లు వీడియోలు తీస్తుండగా స్టాప్ ఇట్ గాయ్స్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారెక్కి వెళ్లిపోయింది శామ్. అయితే దీంతో పాపరాజీపై మరోసారి చర్చ మొదలైంది. ఫోటోగ్రాఫర్స్ జిమ్స్ దగ్గర సెలబ్రిటీలు కనపడగానే ఫోటోగ్రాఫర్స్ పరిగెత్తికెళ్లి మరీ ఫొటోస్ వీడియోస్ తీస్తుంటారు. వారి స్టిల్స్ కోసం ఎగబడతారు. అయితే సరిగ్గా హీరోయిన్లు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటేనో లోపలికి వెళ్తుంటేనో ఫోటోగ్రాఫర్స్ కి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఫోటోగ్రాఫర్స్ రోజంతా అక్కడే పడికాపులు కాస్తుంటారా అనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది. అయితే గత ఏడాది భామ కలాపం 2 ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియమణి ఈ పాపరాజీ కల్చర్ గురించి సంచలన విషయం బయటపెట్టింది. పాపరాజీ కల్చర్ అంతా ట్రాష్, సెలబ్రిటీసే డబ్బులిచ్చి ఇలా ఫొటోస్ వీడియోస్ తీయించుకుంటారు, ఇదంతా పిఆర్ స్ట్రాటజీ అని వాళ్లే సెలబ్రిటీస్ గురించి సమాచారం అందించి పనైపోయాక డబ్బులిస్తారు. నేను జవాన్ సినిమా చేసిన తర్వాత ముంబైకి వెళ్లే ఒక ఏజెన్సీకి చెందిన ఒక వ్యక్తి ఈ విషయం నాకు చెప్పారు. పాపరాజీ కల్చర్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఛార్జీల వివరాలు కూడా నాకు పంపించారు. ఈ విషయం తెలిసి నేను షాక్ అయ్యా. బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇలాగే పే చేస్తారని అప్పటికీ నాకు తెలియదు అంటూ ఓపెన్ అయింది ప్రియమణి. తాజాగా బాంద్రాలో సమంతని ఫోటోగ్రాఫర్ చుట్టుముట్టడం, ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనతో పాపరాజీ కల్చర్పై మరోసారి చర్చ అయితే నడుస్తోంది. ప్రియమణి వ్యాఖ్యలు బట్టి సమంత కూడా డబ్బులిచ్చి ఇలా చేయించుకుందాని నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.